ఒక సైన్స్ స్టూడెంట్ ఉమ్, ఒక ఫిక్షనల్ దీంట్లో ఉమ్, అంటే సైన్స్కి వ్యతిరేకంగా ఉండే ఒక నమ్మకం మూఢనమ్మకం తులసీదళము అంటే చేతబళ్ళు లేకపోతే ఇటువంటి వాటికి సంబంధించింది అది చేసేటప్పుడు ఏమైనా క్వశ్చన్స్ డైరెక్టర్ని ఏమైనా అడిగా ఇలా ఉండకూడదుగా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. లేదండి. ఐ వుడ్ నెవర్ క్వశ్చన్ మై డైరెక్టర్స్ ఆర్ మై రైటర్స్ బికాస్ అది మేము కేవలం పాత్ర ప్లే చేస్తున్నాం. నేను నమ్మినా నమ్మకపోయినా నా నమ్మకానికి సంబంధం లేదు. నేను ప్లే చేసే పాత్రలు నేను నమ్మి చేయట్లేదు. అదొక భయం గొలిపే సబ్జెక్ట్ కదా నీరజ. మీకు విషయం తెలుసా, అక్కడ అసలు ఏం భయం లేదు, అందరూ ఉంటారు కదా. చెప్పచ్చు. అంటే హారర్ మూవీస్ అన్ని చూసినప్పుడు మనం ఓన్లీ ప్లే చేసే వ్యక్తి, ఆ క్యారెక్టర్ ప్లే చేసే వ్యక్తే మనకి ఫ్రేమ్ ముందు ఉంటాడు కాబట్టి మనం భయపడతాం కదా. చుట్టుమంది బోల్డ్ మంది ఉంటారు, ఎటువంటి భయం. కానీ వన్స్ షూట్ అయిపోయాక అది పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి స్క్రీన్ మీదకి వచ్చేప్పటికి మనం చేసిందేనా అనిపించే సందర్భాలు ఉంటాయి. ఆ సినిమా చూశాక అరే ఇంత భయంకరంగా చేశానా లేదా ఇంత భయపడినట్టు అంటే ఎక్కువగా ఎమోషన్స్తో కూడుకున్న సీన్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయి. ఆ వయసుకి ఎమోషన్స్ని పండించడం అంటే కష్టం కదా. అటువంటి కష్టమైన సందర్భం తొలి సీరియల్ కాబట్టి అందుకే తులసీదళం దగ్గర వచ్చింది. ఇన్ఫాక్ట్ మీరు నమ్మరు, ఒకరోజు నైట్ ఒక సీన్కి మేము ఆయన ఇంట్లోనే ఎక్కువగా చేసేవాళ్ళం, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఇంట్లోనే చేసేవాళ్ళం. మెట్ల మీద ఒక సీన్ చేస్తుంటే ఒక పర్టికులర్ ఎక్స్ప్రెషన్ రాలేదు. నాకు అసలు ఏమీ తెలియదండి, తెలియకుండా అలా వెళ్ళిపోయాను నేను. బికాజ్ నేనంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాను. సో ఆయన 2-3 సార్లు చెప్పిన తర్వాత ఆయన అనుకున్నది రావట్లే. సో ఆయన ఓకే చేసాను ఇంక రాదు అలా అన్నారు. చాలా బాధపడ్డాను ఆ రోజు నేను. అయ్యో ఈయన ఇలా ఇక రాదు అన్నారు అని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా బాధపడ్డాను. అంటే మేబీ ఓకే, మనం కూడా దీని మీదేం పెద్ద ఆశతో రాలేదు, ఓకే మంచి వర్క్ వస్తే చేద్దాం లేకపోతే లేదు అన్న దీంతో వచ్చి బాధపడి నన్ను నేనే మళ్ళీ సమాధానపరుచుకుని వచ్చేసాను. బట్ ఈరోజు వెన్ ఐ లుక్ బ్యాక్, వాళ్ళందరూ అలా స్ట్రిక్ట్గా ఆలోచించి షార్ట్స్ ఓకే చేసి మమ్మల్ని నేర్చుకునేలా చేశారు. ఇఫ్ టుడే ఐ లుక్ బ్యాక్ అండ్ సే దట్ ఈరోజు నాకు ఏదన్నా రికగ్నిషన్ మంచి ఆర్టిస్ట్గా ఉంది అంటే అప్పటి డైరెక్టర్స్ మమ్మల్ని అంత స్ట్రిక్ట్గా ఉంచి జాగ్రత్తగా వాళ్ళ నుంచి మేము నేర్చుకున్నదే. ఇప్పుడు తొలి సీరియల్లోనేమో ఫిక్షన్ దీంతో హారర్ థ్రిల్లర్ తోటి భయపెట్టి విధి సీరియల్కి వచ్చేప్పటికి ఒక స్టబర్న్ లేడీ క్యారెక్టర్. అసలు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అన్ని రకాలుగా కూడా కొంత మనం అదే కదా. కొన్ని క్యారెక్టర్స్ మనం చేసినప్పుడు వాణి గారు కొన్ని చాలా బాగుంటాయి, మనకు బాగా నప్పినట్టుగా ఉంటాయి. కొన్నిట్లో మనం ఎఫర్ట్ పెట్టి చేస్తాం, కొన్ని ఎఫర్ట్ పెట్టక్కర్లా. అలా పెట్టక్కర్లేని క్యారెక్టర్సే నా నెగిటివ్ క్యారెక్టర్స్. స్వతహాగా చాలా కాన్ఫిడెన్స్ ఆల్రెడీ బాడీలో ఉంటుంది కాబట్టి కష్టం అవ్వదు. అది అసలు మామూలుగా కాదు, ఒళ్ళంతా పొగతో నిండిపోయిన క్యారెక్టర్ అది. అసలు ఆ నడక, ఆ స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా బుల్లితెర పైన ఒక కొత్త స్టైల్ని, కొత్త ట్రెండ్ని క్రియేట్ చేసి వారం వారం డైలీ సీరియల్. అది ఇట్స్ డైలీ సీరియల్. రోజు ఎన్ని గంటలకు 9కి వచ్చేది. గోల్డెన్ స్లాట్ అండి. 10:30కి అటువంటి ఆడియన్స్ని అది గార్నర్ చేయగలిగిందంటే అమేజింగ్. ఈటీవీకే అలాంటివి సాధ్యం అవుతాయి అని నేనంట. సుమన్ గారు ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నారో కానీ మంచి ప్లేస్ లోనే ఉండుంటారు. మంచి పాటలు, టేకింగ్, అది ఒక పెద్ద యజ్ఞంలా చేసేవాళ్ళండి. అసలు ఎలా ఉంటుంది, ఈజీ టాస్క్. వాళ్ళు అలా ఫీల్ అయ్యి చేసి మా చేత మేము కూడా అలా ఫీల్ అయ్యేలా చేశారు కాబట్టే ప్రాబబ్లీ మేము ఆ ప్యాషన్ ఇంకా కంటిన్యూ చేయగలుగుతున్నాం. అప్పటిదే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఆర్టిస్ట్గా ఒక తప్పట ఉంటుంది నీరజ. ఎప్పుడు కూడా ముందు ఏమీ తెలియకుండా ఎంటర్ అయ్యారు. ఈ దీంట్లోకి వచ్చేప్పటికి, ఈ సీరియల్లోకి వచ్చేవరకు ఒక అవగాహన ఉంటుంది, ఏది ఎలా చేస్తే ప్రేక్షకుల్లోకి వెళ్తుంది అని. కానీ ఆ టైంలో కూడా చాలా టఫెస్ట్గా అనిపించి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మదనం చేసుకున్న సందర్భం ఏమైనా ఉందా విధి సీరియల్? ఎందుకంటే అక్కడ యమునతో పోటాపోటీగా నేర్చుకున్నాను నేను. చూడు, ఎప్పుడు కూడా ఒకటి ఉంటుంది, నేను నమ్మేది ఏంటి అంటే వెన్ యూఆర్ ఓపెన్ టు లెర్నింగ్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ. నాకు వచ్చు అనుకుంటే బోల్తా పడతాం. నేను ఏనాడు నాకు వచ్చు అని అనుకోలేదు నేను. బికాస్ నేను ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ మై సీనియర్ యాక్టర్స్ ఎవ్రీథింగ్ అబౌట్ యాక్టింగ్, ఫ్రమ్ మై డైరెక్టర్స్ అని చెప్పడం నేను ఏనాడు సిగ్గుపడను. నేను యాక్చువల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతాను. బికాస్ దిస్ ఇస్ అ క్రాఫ్ట్ ఐ డోంట్ నో. నేను వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియదు. సో నేను వాళ్ళని చూసే నేర్చుకున్నా.
మేకప్ అయినా అయి ఉండొచ్చు, డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, రెండరింగ్ అవ్వచ్చు, మాడ్యులేషన్ అవ్వచ్చు, డైలాగ్ పిచ్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. బట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై సీనియర్స్. వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడిపోయేదాన్ని. యమున గారు కానీ, కిన్నెర గారు కానీ, ఐ విల్ టెల్ యూ, ప్రీతి నిగమ్ గారు కానీ, శృతి కానీ, బిలీవ్ మీ, ఏజ్లో మేమందరము ఒకే దీంట్లో ఉన్నా, వాళ్ళందరూ నా సీనియర్స్ అయినా, దే హ్యావ్ అక్సెప్టెడ్ మీ యాజ్ వన్ అమాంగ్ దెమ్. ఓకే. నేను చాలా సంతోషిస్తాను ఈ విషయానికి, ఎందుకంటే వాళ్ళు నా సీనియర్స్. ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ ఎక్స్ట్రా ఔన్స్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్. బట్ వాళ్ళు నన్నందరూ కూడా నీరజ మనతో పాటు వచ్చిన అమ్మాయి లాగా ట్రీట్ చేశారు. ఒక మంచి వాతావరణం. ఎస్, నేను వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను. అయితే జనరల్గా అప్పటి వరకు వీక్లీ సీరియల్స్ ఉన్న సమయం, కానీ డైలీ సీరియల్స్ ప్రారంభమైంది. దీంట్లో ట్రెండ్ డే టు డే, దీంట్లో ఒక ఇమేజ్ తప్పనిసరిగా ప్రేక్షకుల్లో మీకు బిల్డ్ అవుతుంది. బయటికి వెళ్ళినప్పుడు నేను ఈ యాక్ట్రెస్, ఈ ఆర్టిస్ట్ అని చెప్పని బయట ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ప్రేక్షకుల నుంచి, అరే నేను ఈ కెరీర్ని ఎంచుకుని, అంటే ఇనీషియల్గా అసలు కెరీర్ ఎంచుకున్నందుకు బయట మనకు వచ్చే ఎడ్యులేషన్ ఉంటుంది చూసారా, ఆ ఇంపార్టెన్స్, అది మనకు ముందే ఆల్రెడీ ఇట్ గివ్ యూ దట్ కిక్. మనం ఎన్నుకున్నామని, మంచి కెరీర్ ఎన్నుకున్నామని ముందే చెప్పేస్తుంది. అంటే ఎందుకంటే మనకు కూడా అది నచ్చుతుంది కాబట్టి. సందర్భాలు చాలా ఉన్నాయి. నన్ను భార్గవిగా ఎంతోమంది గుర్తించేవాళ్ళు, స్కోర్స్ అవుతాయి. చాలామంది నన్ను భార్గవి అని పిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి, అడ్రస్ చేస్తూ భార్గవి అన్న పేరుతో. సో ఇంకేముంది, ఐ మీన్, సో ఒక పాత్ర పేరుతో గుర్తించడం కన్నా మించింది ఒక నటికి గొప్ప రివార్డు అది. బట్ రచ్చ గెలిచి ఇంట గెలవడం అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. కానీ ఇంట గెలిచే సందర్భాలు దేవుడు నాకు సృష్టించాడు. అమ్మ వాళ్ళని యూఎస్ పంపించాడు అప్పటికి. ఇంకంతే. అంతే. వాళ్ళు చూసుంటారు సీరియల్స్. అదే ఇనీషియల్గా అమ్మ చాలా భయపడేవాళ్ళు. ఇంత కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళిన అమ్మాయి రేపు ప్రొద్దున ఏమి వినాల్సి వస్తుందో, ఎందుకు వచ్చింది మనకి అన్న భావనలోనే ఉండేవాళ్ళ అమ్మ ఎప్పుడు. బట్ మై ఫాదర్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అస్సలు నా కూతురు ఏనాడు తప్పటడుగేదు, అవసరం వస్తే తన్ను వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉండేది ఆయనకి. అండ్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ గెట్ అ వెరీ గుడ్ నేమ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. హీ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. తర్వాత అమ్మ సీరియల్స్ అవి చూశాక అదే బ్యాండ్ వ్యాగన్లో, అదే దారిలో ఆవిడ పడ్డారు. చూసారా తను సీరియల్స్ ఇవన్నీ చాలా రెగ్యులర్గా? ఆవిడ 2 years బ్యాక్ చనిపోయారు ఆవిడ, అప్పటి వరకు చూసారా? నాన్న నా కూతురు రాక్షసి, అవసరమైతే తను వస్తుంది అని చాలా కాన్ఫిడెన్స్. అవును కదా, అమ్మ గుర్తొచ్చింది. ఇంత ఎమోషనల్ తల్లి, అది విషయం. సో ఆవిడ నా సీరియల్స్ చాలా రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయొద్దు అనేవాళ్ళు. చెప్పేవాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే అమ్మకి నచ్చేది కాదు. అంటే బేసిక్గా పిల్లల్ని అలా చూడరు కదా, అటువంటి ఎమోషన్స్తో చూడరు ఇంట్లో. అలా అందుకు చెప్తారు, ఎందుకు చేస్తావు అవన్నీ చేయకు అని.